విశాఖపట్నంలో మెట్రో పోయింది, రైల్వే జోన్కి భూమి ఇవ్వకుండా పోయింది, ట్రైబల్ యూనివర్సిటీ ఎప్పుడో నేను ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. కడాన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఇవన్నిటి వల్ల విశాఖపట్నం అభివృద్ధి అయ్యి మీకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటివి. అది రాకుండా చేశారంటే ఇది దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కడాన ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు. ఉందా తమ్ముళ్ళ మీకు భద్రత? ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. వ్యాపారస్తులు వ్యాపారం చేయగలుగుతున్నారా అని అడుగుతున్నా. యువత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నా. కడాన ఈ మీడియా ఏం తమ్ముళ్ళు మీకన్నా స్వేచ్ఛ ఉందా అని నేను అడుగుతున్నా.